అందరికీ నమస్కారం. మా ఛానల్‌లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మేమందరం వచ్చేసి చెరువు కట్టుకెళ్ళిపోతున్నాము. మా అత్తయ్య గారు నమస్తే చెప్పారు చూడండి. అండ్ మా పాప అందరం ఫ్యామిలీ అనమాట. చెరువు గట్టుకైతే వచ్చేసాము. చూసారు కదా ఎన్ని కార్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి. బాగానే ఉన్నాయి ట్రాఫిక్ అయితే. మరీ అంత లేదులేండి. బట్ కొంచెం ఉంది. వీక్ డేస్‌లో వచ్చాము కదా! వీకెండ్స్‌లో వస్తే బాగానే ఉండేది ఈ శివాలయంకి. అండ్ కొండ మీద ఎక్కేటప్పుడు మన బరువు మన మీదే పడుతుంది కదా! ఎక్కేటప్పుడు ఎంత స్లోగా ఎక్కుతున్నారో చూడండి. ఇక్కడి నుంచి చూసే వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ శివాలయం ఏంటో ఎప్పుడు పైనే ఉంటాయి. మొన్న పాలకుర్తి చూసాం కదా! పాలకుర్తి కూడా చాలా పైన ఉంటుంది. అండ్ చెరుగట్టు ఇలా అన్ని కొండలపైనే ఉంటాయి ఎక్కువ శివాలయాలైతే. మేమైతే పుట్టెంట్రుకలు తీపిచ్చడానికైతే వచ్చేసాము. సో, ఇక్కడైతే సానాల గట్టు అని ఉంటది. దాని పక్కనే ఇక్కడ వెంట్రుకలు దీనికి ఇటు సైడ్ ఉంటారు. మేము వచ్చేసాము. ఆయన్ని అడుగుతున్నాడనమాట మా మరిది ఎప్పుడు తీశారు సమ్ డీటెయిల్స్. వీడికి బుడ్డోడికే పుట్టెంట్రుకలు తీసుకోవడానికైతే వచ్చేసాము. అందరం అయితే రెడీ ఉన్నాము. వితిన్ 11 లోపల తీయాలి అంటే రెడీగా ఉన్నాము అందరం. ఇంక మా పాపకైతే ఇక్కడ దేవుడి విగ్రహం కనిపించేసింది. ఇంకా ఆమెకి కనబడంగానే పోయి దండాలు అన్నీ పెట్టేసానే ఉంది. ఇంకా అందరం అయితే హడావిడిలో ఉన్నాం వాడికి ఎప్పుడు తీసేద్దామా అని. సో, ఇక్కడ నేనైతే చిన్న సెల్ఫీ వీడియో తీస్తున్నాను. అందరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే పుట్టెంట్రుకలు తీపిచ్చే ముందు అందరికీ అట్లా బొట్లు పెట్టేశారనమాట. ఆయన చేసే అతనికి కూడా పూలు, పండ్లు, బియ్యం ఇచ్చేస్తారు. అండ్ కట్ చేసే స్టార్ట్ చేసే ముందు ఇలా మేనమామతోటి బంగారు ఉంగరం పెట్టి వెండి కత్తెరతోటి ఇలా కత్తిరిస్తారనమాట. ఒక 3 కత్తెరలు 5 కత్తెరలు అలా తీపిచ్చేసిన తర్వాత అతను వెంట్రుకలు తీసే అతను మొత్తం కొట్టేశాడు గుండి. సో, ఆఫ్టర్ దట్ ఇవన్నీ పుట్టెంట్రుకలు అయిపోయిన తర్వాత మేము అన్నం గుడికి దర్శనానికి అయితే వెళ్ళాము. అభిషేకం అయితే మేము చేయించుకున్నాము. మా పాప అప్పుడేమో బాగా ఏడ్చేసింది. ఈ బుడ్డోడు చాలా తక్కువనే ఏడ్చేశాడు. చాలా గుడ్ బాయ్ వీడైతే. ఏంటి సంవత్సరం లోపు కొట్టించేసేయాలని కొట్టించేస్తున్నారనమాట. సో, ఇలా అయితే మంచి ప్రశాంతంగా అయిపోయింది. వాడు కూడా ఎక్కువ ఏడలేదు. మంచిగా అయిపోయింది చూసేయండి. మొత్తం క్లీన్ అయిపోయాడు కదా మా గుండు బాసియాడు. సో, లాస్ట్‌లో ఒక చిన్న ఫన్నీ వీడియో తీసుకున్నాను. మా మరిది గారు, మా వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇలా అందరం ఉన్నాము. అత్తయ్య, మేము అందరం. సో, ఇక్కడ మా పాప ఏందంటే వాళ్ళ తమ్ముడి దగ్గర నిల్చుంటే, సరే చిన్న వీడియో తీసా కూర్చోవే అంటే అట్లా మెమరబుల్‌గా ఉంటుంది కదా! చాలా చిన్నప్పుడు వాళ్ళిద్దరికని అక్క తమ్ముళ్ళని. సో, ఆఫ్టర్ దట్ మేమైతే పైకొచ్చేసాము. అందరం బొట్లు పెట్టేసుకున్నాము. బొట్లు పెట్టేసుకొని దేవుడి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఎక్కువ రష్ లేదని చెప్పాను కదా! సో, మేము డైరెక్ట్‌గా అభిషేకం టికెట్ అయితే చేపించుకొని వచ్చేసాము లోపలికి. ఇంకా అభిషేకం దగ్గర ఫోన్ అయితే అట్లా వీడియో అయితే ఏం తీయలేదు. జస్ట్ ముందుకు వెళ్తున్నప్పుడైతే వీడియో తీశాను. ఇంకా మా అత్తయ్య, మా కుటుంబం అయితే ముందు వెళ్తున్నారు చూడండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్‌లో. ఇక్కడే ద్వారం ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది. వినాయకుడికి అయితే ఫస్ట్ దండం పెట్టేసుకొని మనం వెళ్ళిపోదాము. ఇంకా మేము అభిషేకం అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.